మిత్రులారా, యుద్ధ భూమి ఇప్పుడు వేడెక్కుతోంది. దుర్యోధనుడు ఇప్పుడు తన సైన్యం మరియు పాండవుల సైన్యం మధ్య తేడా చెప్తున్నాడు. తన పక్షం బలంగా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈ మాటల్లోనూ ఆత్మవిశ్వాసం కన్నా భయమే ఎక్కువగా కనిపిస్తుంది. దుర్యోధనుడు ద్రోణాచార్యునితో మాట్లాడుతున్నాడు. తన సైన్యం పాండవుల సైన్యం మధ్య బలాన్ని పోలుస్తూ తన పక్షం బలంగా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ దుర్యోధనుడు తన సైన్యాన్ని అపారమైనది అని చెప్తున్నాడు. అంటే తన సైన్యం పెద్దది మరియు బలమైనది అని ఆయన అభిప్రాయం. కానీ చూడండి, పాండవుల సైన్యాన్ని పర్యాప్తం అని అన్నాడు. అంటే పరిమితమైనది అని చెప్తున్నాడు. ఇది బయటకు గర్వంలా కనిపించినా లోపల అది భయాన్ని దాచే ప్రయత్నం. ఎందుకంటే భీష్ముడు వయస్సులో పెద్దవాడు, యుద్ధం చేయగల శక్తి తగ్గిపోయింది. కానీ పాండవుల పక్షంలో ఉన్న భీముడు శక్తివంతుడు, యుద్ధానికి సిద్ధమైనవాడు. దుర్యోధనుడు ఈ విషయాన్ని బాగా తెలుసుకొని బలంగా ఉన్న మనసులో భయం కదులుతోంది. దుర్యోధనుడు చెప్తున్న భీష్మాభిరక్షితం అంటే భీష్ముడు మా సైన్యానికి రక్షకుడు అని గర్వంగా చెప్పినా అతను మర్చిపోతున్నది భీష్ముడు ధర్మపక్షాన లేడన్న విషయం. ఇది మనకు ఒక బలమైన బోధన. బలం ఎంత ఉన్నా అది ధర్మం లేని పక్షంలో ఉంటే ఆ బలం ఓటమిగా మారుతోంది. ఈ శ్లోకం మనకు చెబుతున్నది ఏమిటంటే బలం పరిమాణంలో కాదు, పరమార్థంలో ఉంటుంది. దుర్యోధనుడి సైన్యం సంఖ్యలో ఎక్కువగా ఉంది, కానీ వారి పక్షాన కృష్ణుడు లేడు. పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉంది, కానీ వారి పక్షాన శ్రీకృష్ణుడు ఉన్నాడు. అందుకే విజయం ధర్మపక్షాన, కృష్ణుడి పక్షానే నిలిచింది. జీవితంలో బలం అంటే మనతో ఉన్న వాళ్ళ సంఖ్య కాదు, మనతో ఉన్న సత్యం, ధర్మం. పెద్ద సైన్యం ఉన్నా ఓడిపోవచ్చు, కానీ ధర్మం ఉన్నవాడు ఎప్పుడు గెలుస్తాడు. ఎప్పుడు గుర్తించుకోండి, కృష్ణుడు ఉన్న చోటే విజయం, విజయం ఉన్న చోటే శాంతి. ఇదే భగవద్గీత 1వ అధ్యాయం 10వ శ్లోకంలోని లోతైన అర్థం. దుర్యోధనుడు తన సైన్యాన్ని అపారమని చెప్పుకున్నా ధర్మం లేని బలం ఎప్పుడూ నిలబడదు. తర్వాతి శ్లోకంలో భీష్ముడు శంఖాన్ని ఊదడం ద్వారా యుద్ధం అధికారికంగా ఎలా ప్రారంభమైందో చూద్దాం. ధర్మక్షేత్రంలో ఎప్పుడూ ధర్మమే గెలుస్తుంది. అధర్మం ఎంత బలంగా ఉన్నా చివరికి మౌనం అవుతుంది. హరే కృష్ణ.